వైఎస్ జగన్ రెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జన భర్జన పడుతోంది. అమలు చేస్తే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూనిట్ కూడా కొనకుండానే 2,900 కోట్ల రూపాయలకు పైగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎటూ తేల్చుకోలేక అడకత్తెరలో పోకచెక్కలా ఆ శాఖ నలిగిపోతోంది. ఏపీ ప్రజలపై 25 ఏళ్లు భారం మోపేలా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రానికి పెను శాపంగా మారుతోంది. 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే భారం పడుతోంది అని ఇంధన రంగ నిపుణులు హెచ్చరించినా ఆయన వినిపించుకోలేదు. వాస్తవానికి ఈ ఒప్పందం చేసుకునే ముందు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది అని ఆయన వాదించారు. అధికారంలోకి రాగానే అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను ఒక ఉత్తర్వుతో రద్దు చేశారు. ఏడాది తిరగకుండానే ఆయనే సెక్కీతో ఏకంగా 25 ఏళ్లకు 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో మరో 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1,000 మెగావాట్లు సరఫరా చేసేందుకు డిస్కంలు, రాష్ట్ర ఇంధన శాఖ, కేంద్రం, సెకీ కలిసి 2021 సెప్టెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. అప్పటికే గుజరాత్లో సోలార్ విద్యుత్తును యూనిట్కు ₹1.99 విక్రయిస్తుంటే జగన్ సర్కార్ మాత్రం 50 పైసలు అధికంగా యూనిట్కు ₹2.49 కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధిక ధర పెట్టడంపై లాజిక్ అడగొద్దని, తక్కువ ధరకే కొంటున్నామని జగన్ అడ్డగోలుగా వాదించారు. అన్నీ కలిపితే యూనిట్కు ₹5.45 వరకు వెళ్తోంది. అంతేకాక రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు సరఫరా చేయాలంటే అదనంగా వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏమీ ఇవ్వక్కర్లేదు అని కూడా జగన్ బుకాయించారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ₹2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమీకరించాం, సరఫరాకు సిద్ధంగా ఉన్నామంటూ సెకీ గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి వరుసగా లేఖలు రాస్తోంది. ఒప్పందంతో జరిగే నష్టాలను తలుచుకుని ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇంధన శాఖ సతమతమవుతోంది. అమలు చేస్తే 1,00,000 కోట్లకు భారం, రద్దు చేసుకుంటే అపరాధ రుసుం కింద 9,900 కోట్ల రూపాయలు సెకీకి చెల్లించాలి. దీంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం అమలు చేయాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖను కోరాలి అన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంతో చర్చించిన తర్వాత సెకీ లేఖలకు సమాధానం చెప్పాలని భావిస్తోంది. సెకీతో ఒప్పందం మరో హిందూజా ఒప్పందం అవుతుంది అనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హిందూజాతో ఒప్పందం కారణంగా కరెంటు వాడకుండానే దీంటు ఛార్జీల రూపంలో 2,200 కోట్ల రూపాయల దాకా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకీ నుంచి కరెంటు కొనక ఆ కార్పొరేషన్ కూడా కోర్టుకెక్కితే ఛార్జీల భారం తప్పదు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కింద ఏటా 100 కోట్ల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.